అఖండ 2 సినిమా విడుదలయ్యి 13 రోజులు పూర్తయ్యేసరికి బాక్సాఫీస్ వద్ద సినిమా ప్రయాణం దాదాపు ఒక క్లియర్ ఫేజ్కి చేరింది. ఫస్ట్ వీక్లో భారీ ఓపెనింగ్, స్ట్రాంగ్ వీకెండ్తో స్టార్ట్ అయిన ఈ సినిమా సెకండ్ వీక్లోకి వచ్చాక క్రమంగా స్పీడ్ తగ్గిస్తూ వస్తోంది. 10వ రోజు నుంచి రోజువారీ కలెక్షన్లు చిన్న నంబర్లలోకి వచ్చేయడంతో 13వ రోజు కూడా అదే ట్రెండ్ కొనసాగిందని ట్రేడ్ భావిస్తోంది. ముందుగా ఒకసారి రీక్యాప్ చేసుకుంటే అఖండ 2 సినిమా మొదటి వారం ముగిసేసరికి ఇండియా నెట్ కలెక్షన్ సుమారు 76-77 కోట్ల రేంజ్లో నిలిచింది. వరల్డ్ వైడ్ గ్రాస్ 104-105 కోట్ల దగ్గర ఆగింది. ఫస్ట్ వీక్ వరకు సినిమాపై ఉన్న హైప్, ఫ్యాన్ సపోర్ట్ వల్ల ఈ నంబర్ సాధ్యమయ్యాయి. కానీ రెండవ వారం మొదలైన వెంటనే వర్కింగ్ డే ఎఫెక్ట్ గట్టిగా పడింది. సెకండ్ వీక్లో 8వ రోజు నుంచే సినిమా రోజుకు 2 కోట్ల నెట్ కూడా తాకలేని పరిస్థితికి వెళ్ళింది. 10వ రోజు నెట్ కలెక్షన్ సుమారు 1.6-1.8 కోట్ల మధ్యలో ఉండగా 11వ రోజు అది 1.3-1.5 కోట్లకు తగ్గింది. 12వ రోజు మరింత డ్రాప్తో 1.1-1.3 కోట్ల రేంజ్లో ఆగినట్టు ట్రేడ్ అంచనా. ఇదే డౌన్వర్డ్ ట్రెండ్ను బేస్ చేసుకుంటే 13వ రోజు నంబర్స్ కూడా పెద్దగా మారలేదు. 13వ రోజు పూర్తిగా సాధారణ వర్కింగ్ డే కావడంతో థియేటర్లలో ఆక్యుపెన్సీ ఇంకా తగ్గింది. మల్టీప్లెక్స్ల్లో చాలా చోట్ల ఉదయం, మధ్యాహ్నం షోలు దాదాపు ఖాళీగా కనిపించాయి. ఈవినింగ్, నైట్ షోలలో కూడా ఫస్ట్ వీక్ లాంటి హంగామా లేదు. సింగిల్ స్క్రీన్లలో కూడా ఇప్పుడు మాస్ సెంటర్స్ తప్ప మిగతా చోట్ల సినిమా చాలా స్లోగా నడుస్తోంది. ట్రేడ్ లెక్కల ప్రకారం అఖండ 2 సినిమా 13వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ సుమారు 0.95 నుంచి 1.1 కోట్ల మధ్యలో ఉండొచ్చని అంచనా. ఇది 12వ రోజుతో పోలిస్తే మరో చిన్న డ్రాప్ అన్నమాట. సెకండ్ వీక్ చివరికి వస్తున్న సినిమాలకి ఈ రేంజ్ కలెక్షన్ సాధారణమే అయినా అఖండ 2 విషయంలో మొదటి వారం పెట్టిన అంచనాల్ని చూస్తే ఈ నంబర్స్ తక్కువగానే అనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ చేస్తే 13వ రోజు కూడా సినిమా ఎక్కువగా నిలబడింది ఇక్కడే. తెలంగాణలో హైదరాబాద్ మల్టీప్లెక్స్ల్లో స్పందన చాలా బలహీనంగా ఉంది. కానీ అవుట్స్కర్ట్స్, టియర్ 2 పట్టణాల్లోని సింగిల్ స్క్రీన్లలో నైట్ షోలు మాత్రం కొంతవరకు నడుస్తున్నాయి. తెలంగాణ మొత్తం మీద 13వ రోజు నెట్ సుమారు 0.4 నుంచి 0.45 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి దాదాపు ఇదే. పెద్ద నగరాల్లో షోలు చాలా తక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. రూరల్ మరియు మాస్ బెల్ట్లో బాలయ్య అభిమానుల వల్ల కొంతవరకు థియేటర్లలో జనం కనిపిస్తోంది. ఏపీ మొత్తం మీద 13వ రోజు నెట్ సుమారు 0.35 నుంచి 0.4 కోట్ల మధ్య ఉండే అవకాశం ఉంది. అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి చూస్తే 13వ రోజు నెట్ సుమారు 0.75 నుంచి 0.85 కోట్ల రేంజ్లోనే ఉంటుంది. ఇతర భాషల మార్కెట్లలో పరిస్థితి ఇంకా బలహీనంగా ఉంది. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం వర్షన్లలో చాలా చోట్ల షోలు పూర్తిగా తీసేశారు, లేదా రోజుకు ఒక్క షో మాత్రమే నడుస్తోంది. అక్కడ 13వ రోజు కలిపి సుమారు 0.15 నుంచి 0.2 కోట్ల నెట్ మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఓవర్సీస్ మార్కెట్లో అయితే సినిమా దాదాపు చివరి దశకు చేరుకుంది. అక్కడ 13వ రోజు నెట్ సుమారు 0.08 నుంచి 0.12 కోట్ల మధ్యలోనే ఉండొచ్చని అంచనా. ఈ అన్ని ఏరియాలను కలిపి చూస్తే అఖండ 2 సినిమా 13వ రోజు వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ సుమారు 0.95 నుంచి 1.1 కోట్ల మధ్యలోనే ఉండే అవకాశం ఉంది. గ్రాస్ పరంగా ఇది దాదాపు 1.4 నుంచి 1.6 కోట్ల రేంజ్కు సమానం. ఇప్పుడు ఈ 13వ రోజు నంబర్స్ను టోటల్ కలెక్షన్లలో జోడిస్తే అఖండ 2 సినిమా 13 రోజులకు ఇండియా నెట్ కలెక్షన్ సుమారు 90.5 నుంచి 92 కోట్ల రేంజ్కు చేరుతుంది. వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా చూస్తే 13 రోజులకు సుమారు 114 నుంచి 116 కోట్ల మధ్యలో నిలిచే అవకాశం ఉంది. అంటే సెకండ్ వీక్లో సినిమా రికవరీ చాలా నెమ్మదిగా జరుగుతోందని స్పష్టంగా అర్థమవుతోంది. ట్రేడ్ వర్గాల విశ్లేషణ ప్రకారం ఈ పరిస్థితికి ప్రధాన కారణం మిక్స్డ్ వర్డ్ ఆఫ్ మౌత్. ఫస్ట్ వీక్ తర్వాత కొత్త ఆడియన్స్ థియేటర్లకు రావడం తగ్గిపోయింది. మాస్ ఆడియన్స్ ఒక వర్గం మాత్రం ఇంకా సినిమాను సపోర్ట్ చేస్తున్నా ఫ్యామిలీ మరియు న్యూట్రల్ ఆడియన్స్ నుంచి రిపీట్ వ్యూస్ రావడం లేదు. అదే సెకండ్ వీక్ కలెక్షన్లపై నేరుగా ప్రభావం చూపిస్తోంది. మొత్తంగా చెప్పాలంటే అఖండ 2 సినిమా 13వ రోజు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతం జరగలేదు. మొదటి వారం ఇచ్చిన స్ట్రాంగ్ స్టార్ట్ తర్వాత రెండవ వారం సినిమా స్పీడ్ పూర్తిగా తగ్గిపోయింది. ఇక నుంచి వచ్చే రోజుల్లో రోజువారీ కలెక్షన్లు ఇంకా చిన్న నంబర్లలోనే ఉండే అవకాశం ఎక్కువ. ఇప్పుడు అసలు ఆసక్తికరమైన ప్రశ్న ఒక్కటే, ఈ సినిమా లాంగ్ రన్లో చివరికి ఎక్కడ ఆగుతుందన్నది.